నెయిల్ పాలిష్ అనేది చాలా ప్రమాదకరం. అది స్లో పాయిజన్ కింద పనిచేస్తుంది. ఆ సంగతి మీకు తెలుసా? నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య. టుడే సంజీవనికి స్వాగతం. నెయిల్ పాలిష్లో ఉన్నటువంటి టోలిన్, ఫార్మాల్డిహైడ్ అనేటువంటి కెమికల్స్, DBP అనేటువంటి చాలా పాయిజన్ కెమికల్స్ అనేవి లాంగ్ స్టాండింగ్లో థైరాయిడ్ గ్లాండ్ని, కిడ్నీ సమస్యలకి దోహదపడుతున్నాయి. సో ఎవరైతే కనుక డైలీ నెయిల్ పాలిష్ అనేది వేస్తూ ఉంటారో వాళ్ళకి లాంగ్ స్టాండింగ్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ వాసన కనుక పీల్చినట్లయితే కనుక లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. హెడేక్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో నెయిల్స్ అనేవి ఆయుర్వేద పరంగా మన బాడీలో ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఇండెక్స్ లాగా పనిచేస్తాయి. వాటి మీద కెమికల్స్ కనుక వాడినట్లయితే వాటి యొక్క సహజతత్వం అనేది కోల్పోతుందన్నమాట. నెక్స్ట్ నెయిల్స్ అనేవి ఒక అస్థిరమైనటువంటి పదార్థం కాదు. ఇది ఎప్పుడైతే కెమికల్ వాడతారో అది స్పాంజ్ లాగా మారిపోయి ఆ కెమికల్స్ రక్తంలో కలిసిపోవడానికి వితిన్ 10 to 15 minutesలో కలిసిపోతుంది. చిన్నపిల్లలకి మాత్రం దయచేసి నెయిల్ పాలిష్ వేయకండి. ఎందుకంటే వాళ్ళు నోట్లో పెట్టుకున్నప్పుడు ఈ టోలిన్, ఫార్మాల్డిహైడ్, DBP వంటి కెమికల్స్ స్పీడ్గా ఇంటెస్టైన్లోకి వెళ్ళి వాళ్ళకి వామిటింగ్స్, హెడ్ఏక్ ఇవన్నీ క్రియేట్ చేస్తాయి. అవి లాంగ్ స్టాండింగ్లో మన హార్మోన్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి నెయిల్ పాలిష్ అనేది వాడద్దు. న్యాచురల్గా ఉండటం అనేది ఈ రోజుల్లో చాలా బెస్ట్ పాలసీ. థ్యాంక్ యూ.